ఎప్పుడైనా స్వాతితో గాని లేదంటే మహేందర్ రెడ్డి ఎవరైతే హంతకుడున్నాడో అతనితో గాని ఎప్పుడైనా మాట్లాడడం, వాళ్ళ కుటుంబ విషయాలు మీతో చెప్పుకోవడం, ఇట్లా ఉంది ఇంట్లో పరిస్థితి అని? మాకేం తెలవదండి. కానీ మొన్న మాట్లాడింది. ఇట్లా మా ఫ్యామిలీ అని ఆంటీ అని చూపిచ్చింది. హ్మ్. ఆళ్ళ చెల్లెది, ఆళ్ళ తమ్ముడిది ఫోటో చూపిచ్చింది. హ్మ్. ఇగ నిన్న నైటు నేను ఎల్లిగడ్డ పొట్టు తీసుకుంటా ఇక్కడ కూర్చున్నాను అరుగు మీద. హ్మ్. కూర్చుంటే సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నారు మీరేనా? నేనే ఓకే. అరుగు మీద ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటా నేను, మా పాప, నేను కూర్చున్నాను. హ్మ్. కూర్చుంటే టోపీ పెట్టుకున్నాడు. కాలేజ్ బ్యాగ్ ఏసుకున్నాడు. హ్మ్. అది మంచం లాంటిది సంచి అది బియ్యం సంచి కాదు. నవర సంచి హ్మ్. లాంటిది బ్యాగ్ ఎత్తుకొని చేతిలో పట్టుకొని టోపీ పెట్టుకొని మీ ముందే తీసుకెళ్తున్నాడు తీసుకొని అవన్నీ. ఎళ్ళిండు. హ్మ్. కానీ మనం ఏమో సామాన్లు గిట్ల తెచ్చుకొని ఎళ్ళిండేమో అని మనం అనుకున్నాం గానీ, సంపిండని మాకు తెలవదు గదా! హ్మ్. మాకు పోలీసోళ్ళు వచ్చేదాకా మాకు తెలవదు. రాత్రి 3:30కు మాకు అహా! తెలిసింది. జ్యోతి ఏమన్నా తన భర్త ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అట్లాంటి విషయాలన్నీ మీతో షేర్ మాకు చేసుకుందా? అంతా షేర్ చెప్పేది. మేము హ్మ్. మాట్లాడకపోయేది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుర్రు గదా! ఎప్పుడైనా గిదే పరిస్థితి వస్తదని మేము ఎక్కువ మాట్లాడకపోయేది ఆళ్ళతోటి. ఓకే. దూరం పెట్టేది మేము. అంటే నార్మల్‌గా కిందకి వాకింగ్ రావటం గర్భవతి గదా! వాకింగ్ చేయడం అట్లాంటియన్నీ చేస్తా ఉంటారు కదా! వాకింగ్ అని ఏం లేదు గానీ, ఆంటీ నాకు గారెలు తినబుద్దయితుందని అడిగింది. నాకు రావురా, నాకొస్తే నేను చేస్తుంటి గానీ నాకు రావురా అని నేనన్నా. హ్మ్. అంటే నాకు గారెలు తినబుద్దయితుంది ఆంటీ, నాకు ఎవ్వలు చేసేటోళ్ళు లేరని అన్నది నాతోటి. హ్మ్. అంటే నాకు రావురా అని నేనన్నా. కానీ నాకు గారెలంటే నాకు అర్థం కాలేదు. అవి గారెలంటే కారమప్పలు అవి మా దాంట్లో ఏమో అట్లా అనుకుంటాం. షిబ్బీలాలు అవి ఇవి అని అనుకుంటాం గానీ, గారెలంటే నాకు అర్థం కాలే. లేపోతే నేను చేస్తుంటి గానీ ఆమె అడిగిందని. కానీ కడుపుతోనున్న వాళ్ళకి చేద్దామని అనుకున్నా గానీ, నాకది తెలవదని నేను చేయలేదు. ఓకే. అదే అడిగింది నాతోటి. మా అసలు తమ్ముడు, మా చెల్లె అని ఫ్యామిలీ అని చూపిచ్చింది. ఆళ్ళెప్పుడొచ్చారమ్మా? ఇక్కడికి ఎప్పుడొచ్చారు? నెలైతున్నట్టుంది. హ్మ్. నెల క్రిందట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికొచ్చారు. లేదు ఆళ్ళ భార్యాభర్తలు ఇద్దరొచ్చారు. హ్మ్. ఆ! ఇక్కడెవరో శ్రీమంతం చేద్దాం అని జెప్పేసి అన్నారంట ఎవరు? ఆళ్ళ ఉర్మిళ ఆళ్ళ కింద రెంట్‌కున్నామె. చేద్దామని అనుకుందంట. ఆళ్ళ అమ్మ అన్నదంట, ఒక 5 మంది తెచ్చి ఆమెకు సీమంతం చేసుకోవాలని ఆశ ఉండేనంట. హ్మ్. ఆమె చచ్చిపోయిన ఆమెకు. ఆళ్ళ ఆయనుండి వద్దన్నాడంట. అయితే మీరసలు ఊహించారమ్మా మీతో పాటు ఇక్కడ మీకు డైలీ కనిపిచ్చే ఒక మహిళ స్వాతి అనే ఆమె ఒక ఇంత దారుణానికి గురైపోతుందని, తన భర్త చేతిలో అంత ముక్కలు ముక్కలుగా నరికేయబడుతుందని అసలు మీరనుకున్నారా? మేము అనుకోలేదండి. హ్మ్. మేము అనుకోలే ఇట్లా ఇదే ఫస్ట్ టైమ్ మేము ఇక్కడ ఉండబట్టి నా పెళ్ళై 16 సంవత్సరాలయితుంది. హ్మ్. నేను చూడబట్టి ఇదే ఫస్ట్ టైమ్. నేనెప్పుడు ఇంత డేర్‌గా చూడలేదు. నా ముంగటనే మెట్ల మీదకెళ్ళి మూట తీసి తీసుకెళ్లిర్రు పోలీసులు. కానీ అలా ఉన్నాడని తెలవదు. ఆ మనిషి ఉన్నాడని లాస్ట్ టైమ్ ఎప్పుడు చూసారు మీరు ఆ మహిళను? రీసెంట్‌గా నేను మొన్న చూసిన నాతోటి బుధవారం రోజు మాట్లాడింది ఇట్లా అని. హ్మ్. ఇట్లా నాకు గారెలు తినబుద్దయితుంది ఆంటీ. ఇట్లా నాకు ఓలని చేస్తే బావుండు అనంటే, నాకు రావురా అని నేను గంతే. ఆ రోజు కొంసేపు మధ్యాహ్నం పూటనే ఒక 15 నిమిషాల దాకా మాట్లాడింది. మీరు చెప్పండి అంటే ఒక్కడి వల్ల అవుతుందా? లేపోతే అతనితో పాటు ఇంకెవరైనా చేసుంటారా ఏమో ఆ పని? తెలవదండి. హ్మ్. కానీ ఆడ ఒక్కడే చేసిండని అనుకుంటున్నా నేను. ఓకే. తాగి ఇక్కడ గొడవలు చేయడం గాని, ఇక్కడున్న వాళ్ళతో ఏం స్థానికులతో గొడవ మాట్లాడలేదు. పెట్టుకోవడం గాని. ఎవరితోటి ఏం లేదు. ఎవ్వలితోటి మాట్లాడపోయేది ఆయన. మేము గూడా ఎవ్వలితో సప్పుడు చెప్పలేదు. మేము గూడా ఆళ్ళతోటి మాట్లాడకపోయేది. ఓకే.